నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 34వ సంకీర్తన 18వ చరణం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయం, నలిగిన మనస్సు అనే మాటల్లో అంతరంగంలో వేదన చెందుట, పరిస్థితులు, ఇతరుల వల్ల పొందిన బాధను వివరిస్తున్నాయి. ఇటువంటి బాధాతప్త హృదయం, దీన మనసు కలిగి దేవునిని వేడుకుని వారికి యెహోవా ఆసన్నుడుగా ఉన్నాడు. మనుషులు ఇట్టి హృదయం కలిగి దేవునిని ఆశ్రయిస్తే వారి దేవునికి అత్యంత ప్రియులుగా ఉంటారు. వారిని శాశ్వతంగా ఆనందభరితులను చేయుటకు దేవుడు అలాంటి పరిస్థితులను వాడుకుంటాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. సర్వశక్తిమంతుడైన సర్వోన్నతుడైన దేవుడు మానవులలో అతి వినయవంతులను ప్రేమిస్తున్నాడు. ఆయన అత్యున్నత పరలోకంలో ఉన్నాడు. బాధలు, వేదనలతో కృంగిపోయిన హృదయాలలోనూ ఉన్నాడు. ఆయన మన మధ్య నివాసం చేయుటకు ఇష్టపడతాడు. ఎందుకు అంటే తనను ఆశ్రయించిన వారి ఎడల తన కృపను కృమ్మరించి వారిని బలపరచుటకు ఆయన సమీపంగా ఉంటాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలు వారి దేవుడు మహాబలాఢ్యుడైన మరియు ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. మనుషుల చేతులతో కట్టిన ఆలయాలు ఆయన కోరుటలేదు. రక్షించబడి ఆయనలో నమ్మకం ఉంచిన మనుషులు వినయపూరితమైన హృదయాలు, దేహాలే ఆయన ఆలయాలు. అలాంటి వారి మీద ఆయన కనుదృష్టి ఎప్పుడూ ఉంటుంది. అందులో ఆయన ప్రేమ, దయ, కనికరం మనం కనుగొంటాం. ఎల్లప్పుడూ అవి మన సొంతం కావాలి అంటే ఎల్లప్పుడూ ఆయన యందు భయము కలిగి ఆయన మాటను విని పాటించే వారంగా ఉండాలి. 51వ సంకీర్తన 17వ చరణం. విరిగిన మనస్సు, నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. చేసిన పాపాలను దేవుని సన్నిధిని సమీపించి నిజమైన పశ్చాత్తాపం కోసం ఆయన పాదాల చెంత చేరి ఆయనకు మన హృదయాన్ని అర్పిస్తే ఆయన క్షమించి మనకు సమీపముగా ఉండి మనమున్న ప్రతి పరిస్థితిని సంతోషంగాను ఆశీర్వాదకరంగాను మారుస్తాడు. ఆమేన్.